రైతన్న మీకోసం ప్రజావేదిక సభలో రైతులు రైతు కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాల గురించి వారికి వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఇక్కడ హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామ్ ఆయిల్ సార్. ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి. ప్రతి 5 acres కి ఒక ఫామ్ పౌండ్ చేసి దాన్ని హార్వెస్ట్ చేసి ఈ హార్టికల్చర్ లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకుని ఎరువులు యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంది సార్. అది చేస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. ఎంతవరకు ఎరువుల వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? ఫస్ట్ ఇయర్ 75% కెమికల్ ఫెర్టిలైజర్, సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో 75% రెడ్యూస్ చేసాం. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలేదు ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్ గా ఉంది. ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి. మీరు చెప్పింది ఇమ్మీడియట్ గా చేపిస్తాం. ఈ 10 సంవత్సరాల మట్టి మేము బోర్లు వేసి ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి. దాంతో మేము ఇసుకు చెంది పామాయిల్కి వెళ్లాలనే నిర్ణయంతో ఉన్నాం. నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో గాని ఒక్క గాని మిరియాలు గాని వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్లాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్ కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. కరెంట్ లైన్లన్నీ పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కొయ్యటం వల్ల ఆ కమ్మ వెళ్లి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మన రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది, సైడ్ కు మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ఈ పామాయిల్లో మాకు మేజర్గా మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఒకటి, మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరత ఉంది సార్. ఇక్కడ లేబర్ కూడా కొంతవరకు వస్తున్నారు సార్. అది హైట్ వచ్చేసరికి 30 అడుగుల వరకు వస్తున్నారు సార్. ఆ తర్వాత హైట్ 40 అడుగులు పెరిగిపోయేసరికి లేబర్ దొరకట్లేదు సార్ మాకు. దానికి మాకు కల్టివేషన్ కి మిషనరీ ప్రొవైడ్ చేస్తే మేము వాడుకుంటాం సార్. ఇంకోటి రెండో సమస్య ఏంటంటే 25 years ఏజ్ గార్డెన్ ఉంది సార్. దాన్ని ఇప్పుడు తీసేయవలసిన పరిస్థితి ఉంది సార్. అది తీసేసి ఎక్కడ డంప్ చేయాలో తెలియదు సార్ మాకు. దానికి మాకు డిస్మాండిల్ కి మిషనరీ మాకు అందుబాటులో ఉంటే అది కూడా వాడుకుంటాం సార్. సార్ అంటే ప్రీవియస్ సార్ మనకు ఇన్సులేటెడ్ మిషన్ ఉంటుంది సార్ హార్వెస్టింగ్ కి. అది ప్రీవియస్ ఉన్నప్పుడు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళం సార్. అది ఆపేస్తున్నారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు రీసెంట్ గా అలౌ చేశాను సార్. 20,000 రూపాయలు ఉంటుంది సార్. దాని కాకపోతే మనం మలేషియా నుంచి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్. ఇది కాకుండా ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే 25 ఏళ్ల ప్లాంటేషన్ అంతా కూడా మళ్ళీ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి మళ్ళా పెట్టుకోవడానికి అది ఎగ్జామిన్ చేసి అది చేపిస్తాం. స్కీమ్ కూడా చేపిస్తాం. శ్రీనివాసరెడ్డి ఒక మెషిన్ తెప్పించండి సార్. అది సక్సెస్ అయితే మనమే కూడా దాన్ని ఎట్ట చేయాలనో వాళ్ళనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టమందాం, అంటే మనమే పెడదాం. ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. నోటెడ్ సార్.